నిర్మల్ జిల్లా కేంద్రంలో సీఎం సభను జనం లైట్ తీసుకుంటున్నారు. రేవంత్ బహిరంగ సభకు రాకముందే జనం టాటా బాబాయ్ చెప్తున్నారు. సభస్థలి నుంచి మహిళలు బయటకు వెళ్లిపోతున్నారు. ఉదయం 10 గంటలకు సభకు పట్టుకొచ్చి మధ్యాహ్నం 2 దాటిపోతున్న సౌకర్యాలు కల్పించరా అంటూ మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భోజనం సంగతి దేవుడెరుగు, కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వలేదంటూ ఆడబిడ్డలు మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకుల తీరుపై నిప్పులు చెరుగుతూ సభ నుంచి చాలా మంది మహిళలు బయటకు వెళ్లిపోయారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో సీఎం సభను జనం లైట్ తీసుకుంటున్నారు. రేవంత్ బహిరంగ సభకు రాకముందే జనం సభస్థలి నుంచి మహిళలు బయటకు వెళ్లిపోతున్నారు. ఉదయం 10 గంటలకు సభకు పట్టుకొచ్చి మధ్యాహ్నం 2 దాటిపోతున్న సౌకర్యాలు కల్పించరా అంటూ మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భోజనం సంగతి దేవుడెరుగు, కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వలేదంటూ ఆడబిడ్డలు మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకుల తీరుపై నిప్పులు చెరుగుతూ సభ నుంచి చాలా మంది మహిళలు బయటకు వెళ్లిపోయారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, సీఎం సభ నుంచి మహిళలు బయటకు వెళ్లిపోతున్నట్టుగా తెలుస్తుంది, కారణాలు ఏంటి? వెంకట్, ఈరోజు ఆదిలాబాద్ జిల్లాలోను ఇటు నిర్మల్ జిల్లాలోను సీఎం బహిరంగ సభ సందర్భంగా నిర్మల్ జిల్లాలోని ఎన్టీఆర్ స్టేడియంలో బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ బహిరంగ సభ 3 గంటలకు ప్రారంభం అవుతుందని చెప్పినప్పటికీ ఇటు ఆదిలాబాద్ నుంచి ఇటు నిర్మల్ జిల్లా నుంచి చాలా గ్రామాల నుంచి పట్టణం నుంచి కూడా మహిళలను, డాక్రా సంఘాలకు సంబంధించిన మహిళలను సైతము ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనాలలో ఉదయం 10 గంటలకే నిర్మల్ జిల్లా ఎన్టీఆర్ స్టేడియం కు తరలించడం జరిగింది. అయితే వారు మధ్యాహ్నం 2 అవుతున్నా కనీసం వారికి భోజన సదుపాయం కానీ, కనీసము మంచినీటి సదుపాయం కూడా ఏర్పాటు చేయకపోవడంతో ఒకసారిగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న మహిళలు సభాస్థలికి సీఎం రాకంటే ముందే వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పటివరకు కూడా 3 గంటలకు షెడ్యూల్ ప్రోగ్రామ్ ఉన్నప్పుడు కూడా ఇప్పటివరకు కూడా సీఎం సభాస్థలికి మాత్రం చేరుకోలేదు. 1 గంటల ప్రాంతంలో ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం హత్తిఘాట్ వద్ద చెన్నాగకొరట బ్యారేజ్ సంబంధించిన ట్రయల్ పంప్ హౌస్ ట్రయల్ రన్ ను ప్రారంభించడం జరిగింది. ఆ తర్వాత నేరుగా హెలికాప్టర్ లో మామడ మండలం పొన్కల్ వద్ద నిర్మించిన సదర్మాట్ ప్రాజెక్ట్ సంబంధించి ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇంతవరకు కూడా ఇప్పుడు 3 గంటల ప్రాంతం అవుతున్నా ఇంకా సభాస్థలికి మాత్రం రేవంత్ రెడ్డి చేరుకోలేదు. అయినప్పటికీ కూడా చాలా మంది మహిళలు ఉదయం 10 గంటల నుంచి ఈ రోజు సంక్రాంతి పండుగ కనుమ పండుగ ఉన్నప్పుడు కూడా డాక్రా రుణాలు ఇస్తారని చెప్పేసి లేకపోతే డాక్రా రుణం రావని చెప్పేసి ఓ విధంగా పరోక్షంగా మహిళలను వాళ్ళను బెదిరించి ఇక్కడ బలవంతంగా తీసుకొచ్చినట్టు మనకు స్పష్టంగా కనిపిస్తున్నది. మహిళలు మాత్రం ఉదయం 10 గంటలకు సభాస్థలికి చేరుకున్నారు. ఉదయం 10 గంటల నుంచి కూడా ఆ టెంట్ల మధ్యలో ఉండి మధ్యాహ్నం 2 అయిన వారికి భోజన సౌకర్యం కూడా చూడకుండా కాంగ్రెస్ నేతలు వారిని బహిరంగ సభలో వదిలిపెట్టి వెళ్ళిపోవడం జరిగింది. ఏం చేయాలనో తెలియక కనీసం మంచినీటి వసతి కూడా లేకపోవడంతో దిక్కుతోచిన స్థితిలో మహిళలు ఆకలితో అలమటిస్తూ బయటకు పోవడం జరిగింది. చాలా మంది మహిళలు అది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన బస్సులను వదిలేసి ఆర్టీసీ బస్సులలో తమ గ్రామాలకు వెళ్లడం జరిగింది. చాలా మటుకు కూడా అంటే ఉదయం మాత్రం 10 గంటలకు రావాలని చెప్పడంతో తమ 10 గంటలకు వాహనాల్లో ఇక్కడ చేరుకున్నామని, 10 గంటల నుంచి దాదాపు 4 గంటలు కూడా ఇక సభలో వేచి ఉన్నా కనీసం తమకు ఈ భోజనం మాట దేవుడు కనీసం మంచినీటి వసతి కూడా కల్పించలేదని చెప్పి ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. ఇప్పటికి కూడా రేవంత్ రెడ్డి సభకు రాకముందే చాలా మంది కూడా బయటకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పోలీసు వాళ్ళు బలవంతంగా వాళ్ళు వెళ్ళనీయకుండా అడ్డుకున్నప్పటికీ కూడా మహిళలు మాత్రము చాలా ఆవేదన వ్యక్తం చేస్తూ బయటకు వెళ్ళిపోవడం జరిగింది. తమ ఎందుకు పిలిచారని చెప్పేసి పోలీసులను ప్రశ్నించడం జరిగింది. తమకు రుణాలు ఇస్తామని చెప్పేసి లేకపోతే
తమకు రాని పక్షంలో మాత్రము జరిమానా విధిస్తామని చెప్పేసి బహిరంగంగా హెచ్చరించడంతో తాము ఇక్కడికి రావడం జరిగిందని, ఇక్కడ ఎలాంటి వసతులు కనీసం మంచినీటి వసతులు కూడా లేకపోవడంతో ఆకలితో ఏం చేయాలో అర్థం కాక తాము బయటకు వెళ్తున్నామని చెప్పేసి మహిళలు ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. వెంకట్. ఓకే, రైట్ రాజు, థ్యాంక్ యూ.